ఓకే. ఓకే. ఈ సోషల్ మీడియా అంటే రాజకీయాలు నాకు అవసరం లేదు. ఏదైనా కానీ చాలా జుగుప్సాకరంగా ఉంటున్నాయి. ఏదైనా కానీ ఎక్స్ది ఓపెన్ చేసామనుకోండి, అదేదో ఒక కామెంట్ ఉంటుంది ఒక రాజకీయ నాయకుడు. ఆ కిందకు వస్తే అంత బూతులు ఎలా వస్తాయో మనకు, అంటే పోలీసు వాడైనా నాకే అసహ్యకరంగా ఉంటాయి. ఏ పార్టీ అని అన్ని పార్టీలు, టీడీపీ కాదు, వైఎస్సీపీ కాదు, జనసేన కానీ ఇంకా ఏ పార్టీ అయినా, బీజేపీ, అందరూ కూడా చాలా దారుణంగా జుగుప్సాకరంగా ఉంటుంది. అతన్ని సంబోధించడం కూడా చాలా సొసైటీలో చాలా పెద్ద ర్యాంకులు ఉంటాడు అతను. వాడిని ఏరా గీరా ఇంకా చాలా పి భాషలో, ఎం భాషలో ఉంటాయి. అది చాలా అసహ్యంగా కూడా ఉంటుంది. అయితే చట్టంలో మనమంతా మొత్తుకుంటున్నారు, పోలీసు వాళ్ళు మొత్తుకుంటున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ దానికి సరైన పనిష్మెంట్ లేదు. ఓకే. దాన్ని సరిగ్గా డీల్ చేసేకి లెజిస్లేచర్ చట్టం చేయాలి, కానీ వేరే రకంగా దాన్ని డీల్ చేయలేము. ఇప్పుడున్న యాజిటీజ్గా ఇప్పుడున్న ప్రొవిజన్స్ ప్రకారం అయితే హైకోర్టు నేను ఏం చెప్పిందో అది 100% కరెక్ట్. ఎందుకంటే 2008లో మన క్రిమినల్ అమెండ్మెంట్ యాక్ట్ ఒకటి అమల్లోకి తీసుకొచ్చేసి అప్పుడు ఈ 41 సెక్షన్ అంతా రిఫ్రెష్ చేసి తర్వాత 41A అని ఒకటి పెట్టారు. అదే ఇప్పుడు 35(3) అయింది ఈ కొత్త చట్టంలో. యాజిటీజ్గా ఏం ఒక అక్షరం కూడా మార్చలే, అదే యాజిటీజ్గా పెట్టారు. ఎందుకంటే డికే బస్సు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ మేరకు చాలా మార్పులు చేశారు. తర్వాత లా కమిషన్ రికమెండేషన్ మీద అరెస్టులను తగ్గియాలనే ఉద్దేశంతో 41A తీసుకొచ్చారు. ఓకే. చాలామంది పోలీస్ అధికారులకు తెలియని విషయం ఏమంటే, నేను తర్వాత ఎందుకంటే లా అండ్ ఆర్డర్లో చేశా కాబట్టి, సూపర్వైజరీ క్యాడర్లో డిఎస్పీగా చేశాను కాబట్టి నేను గమనించింది ఏమంటే, మా సబార్డినేట్స్కు చాలామందికి 41A అంటే ఏమో తెలియదు చెప్పాలంటే. ఓకే. 41A అనేది అరెస్టుకు ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చిన లెజిస్లేచర్, ఒక చట్టం. అది అరెస్ట్ చేస్తారా లేకపోతే 41A కింద నోటీస్ ఇస్తారా అనేది. నోటీస్, నాట్ సమన్, నాట్ వారెంట్, నోటీస్ ఇవ్వడం అనేది ఉంది. ఓకే. ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే వీళ్ళకే అర్థం కావడం లేదు. అసలు 41A నోటీస్ ఎప్పుడు ఇస్తారంటే, అది సెక్షన్ 41(1)(b)లో, ఇప్పుడు 35లోన 35(1)(b). ఓకే. దాంట్లో ఏం చెప్తారంటే, పోలీస్ ఆఫీసరు 7 సంవత్సరాలు కానీ అంతకన్నా తక్కువ శిక్ష ఉన్న నేరం ఎవరైనా చేస్తే ఆడిని కూడా అరెస్ట్ చేయొచ్చు, కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయని. ఓకే. అరెస్ట్ చేయకూడదని చెప్పలే. ఏమని చెప్తాడు, ఫస్ట్ అన్నిటికన్నా ముఖ్యంగా నువ్వు అతన్ని అరెస్ట్ చేయాలని నీకు ఒక ఉద్దేశం ఉన్నప్పుడు, అంటే నువ్వు ఒక అభిప్రాయానికి వచ్చినప్పుడు, ఆ వ్యక్తి చేసిన నేరాన్ని రుజువు చేసేకి సాక్ష్యాధారాలన్నీ నువ్వు సంపాదించి పెట్టుకోవాలి, రెడీగా ఉండాలి. ఓకే. ఈరోజు పొద్దున ఎఫ్ఐఆర్ 6 గంటలకు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తే 10 గంటలకు అరెస్ట్ చేసినామని ఎస్పీకి రిప్లై ఇస్తుంటారు మా వాళ్ళు. అట్లా కాదు అది. ఓకే. అంటే నీ సఫిషియెంట్ ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసుకుని, ఈడు నేరం చేసినాడని ప్రూవ్ చేసే ఎవిడెన్స్ ఒకటి కలెక్ట్ చేసుకోవాలా. అది నెంబర్ 1. ఓకే. నెంబర్ 2లో 5 కండిషన్స్ ఇచ్చారు. ఒకటేమి, ఇతన్ని కానీ ఆ ముద్దాయిని కానీ ఇప్పుడు అరెస్ట్ చేయకుండా ఉంటే మళ్ళీ అటువంటి నేరాన్ని మళ్ళీ రిపీట్ చేస్తాడు అని. ఓకే. ఒకటి. నెంబర్ 2, అతన్ని అరెస్ట్ చేయలేకపోతే, ఈరోజు అరెస్ట్ చేయకుండా ఉంటే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయలేము. ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసాం, ఇన్వెస్టిగేషన్ చేయాలంటే అతని అరెస్ట్ అనేది మస్ట్. అవును. అది వేరే మళ్ళీ చెప్తా సందర్భం. 3వది ఏమంటే, అతన్ని కానీ అరెస్ట్ చేయకుండా ఉంటే ఈ కేసులో ఎవరైతే సాక్షులు ఉన్నారో, అతనికి వ్యతిరేకంగా ఎవరైతే సాక్ష్యం ఇస్తారో ఆ సాక్షుల్ని పోలీసులు ఎదుట కానీ లేకపోతే కోర్టు ముందర కానీ చెప్పకుండా బెదిరించడం కానీ, ప్రభావితం చేయడం కానీ, లేకపోతే లంచం ఇచ్చి కానీ చేసి వాడిని ముందుకు రాకుండా చేసే అవకాశం ఉన్నప్పుడు. 3. 4వది, అతన్ని కానీ ఈరోజు అరెస్ట్ చేయకుండా ఉంటే తనకు వ్యతిరేకంగా ఉన్న డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కానీ దాన్ని డిస్ట్రాయ్ చేస్తాడు. ఈ ఎక్కువ బ్యాంక్ కేసుల్లో లేకపోతే డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉన్న కేసుల్లో జరుగుతుంటాయి. లాస్ట్ ఫైనల్ ఏమంటే, ఇప్పుడు కానీ అతన్ని అరెస్ట్ చేయకుండా ఉంటే ఇంకా జీవితంలో అతన్ని తీసుకొచ్చి మనం కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయలేము. ఓకే. ఇటువంటి కేసులు ఏంటంటే, మనకి ఎవరో కల్లోలిత ప్రాంతం ఉంది కాశ్మీర్ది, అక్కడ ఉంటే ఒక డ్రైవర్ వస్తాడు, చిన్నగా సైకిల్ని కొడతాడు, చిన్న దెబ్బ 337 ఉంది, అతని మీద మనం కేసు కడతాం. అతనికి మనం బెయిలో లేకపోతే 41 నోటీస్ ఇచ్చి పంపించాలి. బెయిల్ కూడా కాదులే, 41 నోటీస్ ఇచ్చి పంపించాలి. ఇచ్చి పంపిస్తే అతన్ని ఇక్కడ అనంతనాగ్లో ఎక్కడ పట్టుకొస్తాం మనం? కాదు కదా.
అది నువ్వు కోర్టును కన్విన్స్ చేస్తే ఇస్తారు, ఇప్పుడు కానీ ఇతన్ని పంపిస్తలేదు, ఏదో మీరు 500 1000 రూపాయలు ఫైన్ వేస్తారో, ఒక నెల జైలు శిక్ష చేస్తారో అని మనం అరెస్ట్ చేసే అవకాశం ఉంది. లేకపోతే అరెస్ట్ చేయలేరు. ఓకే. ఎప్పుడు 7 years కానీ అంతకన్నా తక్కువ పనిష్మెంట్ ఉన్న కేసుల్లో ఇది కండిషన్. అయితే మేము 2008 నుంచి ఇది వచ్చినప్పటి నుండి నేను కూడా డిఎస్పీగా ఉన్నా, చిత్తూరు డిఎస్పీగా ఉన్నా. మేము కూడా కానీ అది అట్లా పక్కకు పెట్టేసి మేము రాస్తుంటే రిమాండ్ రిపోర్ట్లో దీంట్లోనే ఏదైనా అతను చేయగలడు, అతను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, అతను బెదిరిస్తాడు, అతను అరెస్ట్ కాకుండా మాకు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ కాదని ఒక 4 యథాలంగా అంటే రొటీన్గా రాసి పంపిస్తుంటే రొటీన్గా మేజిస్ట్రేట్స్ కూడా యాక్సెప్ట్ చేసి జైలుకు పంపిస్తుంటే మాకేం ఇబ్బంది ఉండలే. ఎందుకంటే అరెస్టే లేదన్నప్పుడు పోలీసు వాళ్ళకి మజా ఉండదు. అడ్వకేట్స్ కూడా చాలా రోజులు బాయ్కాట్ చేశారు 2008లో ఇది వస్తుందంటే. తర్వాత చిన్నగా ఏదో ప్రొవిజన్ పెట్టి అది రికార్డ్ చేయాల రీజన్స్ అని మేము చెప్తాం, ఏదో కన్విన్స్ చేసి మళ్ళీ ఇది చట్టం అందుకే చాలా లేట్ అయింది. 2008లో పాస్ అయ్యి 2009లో బయటకు వచ్చింది ఇది ఫైనల్గా. అంటే ఉండదన్నట్లు మాకు కూడా ఏముండదు. పైగా చాలా మంది అసలు అరెస్ట్ వాడు అంత ఇది చేసి రౌడీజం చేసి ఎదురుగా వాడు కొట్టేస్తే వాడిని అరెస్ట్ చేయలేదు, వాడిని బలాదురుగా ఇది వస్తున్నారు అనే అభిప్రాయం వస్తుంది కాబట్టి చేస్తుంటాం. అయితే అర్నేష్ కుమార్ అనే ఆయన ఎవరు ఇతను 2014లో వచ్చింది, జూలై 2వ తేదీ 2014లో బీహార్లో అతను ఒక భార్యాబాధితుడు. అతని మీద 498A కేసు డౌరీ డిమాండ్ 4 సెక్షన్ 4 ఆఫ్ డౌరీ ప్రొవిజన్ యాక్ట్ కింద ఓ క్రిమినల్ కేసు పెడితే అది అతని మీద కాక అమ్మ నాయన కూడా పెట్టారు. అతను ఏదో మారుతి కారు అవి ఇవి డిమాండ్ చేశాడు, ఏదో ఉంది జడ్జిమెంట్ చదివితే ఉంది. చేస్తే అతను యాంటిసిపేట్ బెయిల్కి పోయాడు. కింది కోర్టులో సెషన్స్ కోర్టులో అతన్ని డిస్మిస్ చేశారు, హైకోర్టులో డిస్మిస్ చేశారు. తర్వాత సుప్రీంకోర్టు తలుపు తట్టారు. తలుపు తట్టినప్పుడు వాళ్ళు చాలా డీటెయిల్గా ఇప్పుడు నేను చెప్పిన ప్రొవిజన్ అంతా డిస్కస్ చేసి అరే నాయన అరెస్ట్ అయినదే చాలా ఇది కదా తక్కువ, వాళ్ళంతా స్టాటిస్టిక్ కూడా ఇస్తారు. అసలు 498 కేసులో సంవత్సరానికి ఎన్ని కేసులు కడుతున్నారు, ఎంతమందిని అరెస్ట్ చేస్తున్నారు. సరే అరెస్ట్ చేసినారు, దాంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, లేడీస్. భర్త మీద కదా నువ్వు కేసు పెట్టాల్సింది, వాళ్ళ సిబ్లింగ్స్ మీద అమెరికాలో ఉన్న వాళ్ళని కూడా మీరు అరెస్ట్ చేసి పంపిస్తున్నారు. తర్వాత కన్విక్షన్ రేట్ చూస్తే ఎంత తక్కువ ఉంది. అసలు అరెస్ట్ అనేది అనవసరంగా హ్యూమిలియేషన్ కదా, ఇది ఏం వాడు నేరం చేసింటారు లేదు, మిస్యూజ్ అవుతుంది ఆ సెక్షన్ అని చాలా లెంగ్త్గా డిస్కస్ చేస్తూ నీకు 2008లో అరెస్టే చేయొద్దు 7 సంవత్సరాల లోపల, దీనికుండే 3 years 498కి 7 సంవత్సరాల లోపల అరెస్ట్ చేయకూడదని ఇన్ని కండిషన్స్ పెడితే మీరు ఎలా రొటీన్గా మీరు ఇస్తున్నారు. మేమంతా స్టాటిస్టిక్స్ తీసుకున్నాము, ఇదంతా రొటీన్గా పోలీస్ అయినా రాసి పంపిస్తున్నాడు, మీరు మేజిస్ట్రేట్ రొటీన్గా పంపిస్తున్నాడు, ఇది జైలుకి పంపిస్తున్నారు. కాబట్టి ఇది చాలా అన్యాయము, అట్లా ఒప్పుకోము. ఈ కండిషన్స్ అన్ని ఏ ఒక్కటి అయినా వాళ్ళు సాటిస్ఫై అయితే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత 24 hours లోపల కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత మేజిస్ట్రేటు తన బుర్ర ఉపయోగించాల, అతను చెప్పే కారణాలు కరెక్ట్ ఉన్నాయా లేదా అని చేయాలి. ఈ చేయకోకుండా ఏమవుతుందంటే అట్లా 7 years లోపల కానీ సహేతుకమైన కారణం లేకుండా అంటే 5 కండిషన్స్ అతను వైలేట్ చేయకుండా కానీ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను SC/ST కేసులో ఒకడు ముద్దాయి ఉంటాడు, ఆ ఊర్లో పెద్ద రైతు ఉంటాడు, ఒక 30 acres ల్యాండ్ ఉంటుంది, వాడు ఊరిసిపోతాడా? పోడు. తర్వాత నీ ఇన్వెస్టిగేషన్లో ఎవరిని బెదిరించలేదు, సాక్షుల్ని బెదిరించలేదు, ఓకే, ఊరిసిపోడు, ఆస్తులు ఉన్నాయి, మళ్ళా ఆ నేరం చేసే పరిస్థితి లేదు. నీకు ఒక నెల తర్వాత నీ తెచ్చుకొని అరెస్ట్ చేస్తంటే ఏ కారణం మీద అరెస్ట్ చేస్తావు? నువ్వు చెప్పే 5 కండిషన్స్ లేవు కదా. కాబట్టి ఇటువంటి అరెస్టులు కానీ మీరు చేస్తే ఇక మీదట మీకు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద ఇది ఆర్డర్, ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద హైకోర్టులో మీ మీద కేసు ఫైల్ చేసి ప్రాసిక్యూషన్ చేయొచ్చు. మెజిస్ట్రేట్స్కి ఏమి ప్లస్ డిపార్ట్మెంటల్ యాక్షన్, పోలీస్ ఆఫీసర్ మీద వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది, జైలుకు పోతాడు, 2 years జైలు. ఈ మెజిస్ట్రేట్స్ అంటే మైండ్ అప్లై చేయకుండా కానీ ఏమైనా చేస్తే వాళ్ళ మీద కూడా మేము డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకుంటాం అని ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ జడ్జిమెంట్లను రాయడం జరిగింది. ఇప్పుడు ఏదైనా కేసు 7 years కన్నా తక్కువ పనిష్మెంట్ ఉండేది రిపోర్ట్ అయితే అతన్ని అరెస్ట్ చేస్తున్నామా చేయడం లేదా, 41A నోటీస్ ఇస్తున్నామా లేదా అని 2 weeks లోపల కోర్టుకు ఇతను రిపోర్ట్ చేయాలి. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ముందే చెప్పాలి. ఎందుకు అరెస్ట్ చేయడం లేదని సహేతుకమైన కారణాలు కూడా డైరీలో రాసి కోర్టుకు కూడా నివేదించాలి. ఇవన్నీ ఏది ఫాలో కాకుండా కానీ అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని అన్నారు, అది ఇష్యూ. ఆ విధంగా వాళ్ళు జైలుకు పోతారనేది
అర్నేష్ కుమార్ జడ్జిమెంట్లో వెరీ క్లియర్గా ఉంది. ఆ రోజు నుంచి ఏ, కొన్ని కేసుల్లో పోలీసు వాళ్ళే డిటెక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సారాయి నాటు సారాయి తీసుకొని పోతుంటాడు 30 లీటర్స్, ఆ మోటార్ సైకిల్తో సహా పట్టుకుంటాడు. ఇది నాకు అనుభవం అయింది కోవూరులోనే ఒకసారి, కోవూరు వెస్ట్ గోదావరిలో. ఓకే. పట్టుకొని మేము ప్రొడ్యూస్ చేస్తే లేదు 7 years లోపల ఉంటే మేము చేయమండి, హైకోర్టు సుప్రీంకోర్టు చాలా సీరియస్గా ఉంది, మాకు ఛార్జెస్ ఇస్తారు, మీరేమన్నా చేసుకోండి అని. అంటే డైరెక్ట్ పట్టుకున్నోడిని ఒకసారి అరెస్ట్ చేసిన తర్వాత సిఆర్పిసిలో ఏముందంటే, అరెస్ట్ చేసిన తర్వాత అతన్ని బెయిల్ మీదన్నా వదలాలా మేము, లేదంటే కోర్టు స్పెషల్ ఆర్డర్ మీదన్నా వదలాలా, లేకపోతే బెయిల్ పూచి అంటే పూచీకత్తు మీద సొంత పూచికత్తు కానీ, లేకపోతే 2-3 పూచికత్తు సూరిటీదారులతో కానీ, లేకపోతే కోర్టు ఒక ఆర్డర్ ద్వారా కానీ వదలాలి. అరెస్ట్ అయిన తర్వాత పదం వస్తే వేరే విధంగా మనకి ఇచ్చేయలేదు. కోర్టు ఏమో ఎన్నికిస్తా ఉంది, మీరే తీసుకోండి 7 years లోపల. ఆల్రెడీ అరెస్ట్ అంతా మన ప్రొసీజర్ అంతా ఫాలో అయిపోయి ఉంటాం. ఎంత కష్టం అది. సరే మనం బెయిల్ ఇచ్చిపోదామంటే అది ఎక్సైజ్ యాక్ట్ నాన్ బెయిలబుల్ అయిపోయాయి, మేము ఇచ్చేయలేదు. ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి. అంటే దాన్ని కరెక్ట్గా చట్టాన్ని అర్థం చేసుకోవడం అనేది కూడా అంటే ఇప్పుడు ఆ లెవెల్లో కూడా, అంటే మీరు చెప్పే దాని ప్రకారం ఉంటే ఇప్పుడు పోలీసులు కూడా చట్టపరంగా కూడా ఏవి చేయట్లేదని అంటే ఇప్పుడు చట్టపరంగా చేయాలనే ఉంటుంది వాళ్ళకి. నాకైతే నేను ఒక పోలీస్ ఆఫీసర్గా చూస్తే ఆ సోషల్ మీడియాలోన ఆ లేడీస్ మీద, ఎందుకు నేను ఈ ప్రజెంట్ సీఎం లేడీ ఫ్యామిలీతో దూరినాడు, ఎక్స్ సీఎం ఫ్యామిలీతో ఉన్నారు, ఇంకా మిగతా వాళ్ళు అయితే లెక్కేలేదు. మీలాంటి జర్నలిస్ట్ ఏదన్నా ఏ పార్టీకి ఉంటే అవతల పార్టీ వాడు మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ నన్ను అంటుంటారు. అది చదవను కూడా చదవలేను. ఓకే, ఏదైనా ఎక్స్ మనం ఎప్పుడైనా ఓపెన్ చూస్తూ ఉంటే నేను ఇప్పుడు కింద కామెంట్లు చదవడమే మానేశారు. చాలా భయంకరంగా ఉంటాయి. కానీ దాన్ని కంట్రోల్ చేసేకి నీవు ఎప్పుడైనా ఆ చట్టం ఏదో మన ఐటీ యాక్ట్ కింద పెడతారు, నువ్వు 7 years పైన పెట్టు, 10 years పెట్టు, 10 years పనిష్మెంట్ పెట్టు, అప్పుడు ఆటోమేటిక్గా మాకు అరెస్ట్ పవర్ వస్తుంది కదా, మీకు వస్తుంది. అవును, పోలీసు వాళ్ళకి వస్తుంది కదా. లేదు ఇప్పుడు ప్రాబ్లం అంతా అదే. ఎందుకు ఆ చట్టాన్ని తీసుకురాలేకపోతున్నారు? చట్టం అంటే అది లెజిస్లేచర్ కదా. ఇప్పుడు మిస్యూజ్ కూడా అవుతుంది కదా ఒక్కోసారి. ఇప్పుడు 10 years అని పెట్టినాం అనుకో, ఇప్పుడు ఇలా కావాల్సిన ఇప్పుడు లేకపోతే వైసీపీ ఉంది అనుకో, తెలుగుదేశం వల్ల కావాల్సిన వాళ్ళందరి మీద ఆ చట్టం పెట్టి లోపల పంపిస్తారు కదా. అంటే ఎప్పుడైనా లెజిస్లేషన్ చేసేవాడు చాలా బ్యాలెన్స్గా తీస్తాడు. దీన్ని ఎలా అంటే మనం సొసైటీ మార్చాలి వాళ్ళని, లేకపోతే పోస్టులు పెట్టే తల్లిదండ్రులు మార్చాలా, లేకపోతే వాళ్ళ లీడర్స్ మార్చాలా. సొసైటీ వాళ్ళకి ఏమై చూడ ఇది మంచి పద్ధతి కాదని. ఇప్పుడు ఎవరైనా మనం బూత్ మాట్లాడితే మన ఇంట్లో ఊరుకుంటాం, మన పిల్లలు మాట్లాడితే. అట్లనే వాళ్ళ లీడర్స్ కానీ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళని మార్చాలి, అంత తప్పిస్తే మనం ఎక్కువ పనిష్మెంటే పెట్టినా కదా. ఇప్పుడు ప్రాబ్లం ఏమంటే పోలీసు వాళ్ళు ఎందుకంటే చూస్తుంటే నాకే జాలి అనిపిస్తుంది, మన ఎస్పీ గారు ట్రాన్స్ఫర్ అయిపోయినారు. నాకు తెలిసినంత వరకు ఎస్పీకి ప్రెజర్ ఉంటుంది పైన, కడప ఎస్పీ ట్రాన్స్ఫర్ ఆయన ఇది చదువుకుంటాడు, డెఫినెట్గా ఆయనకు అర్నేష్ కుమార్ జడ్జిమెంట్లో మంచి నాలెడ్జ్ ఉంటుంది, అందుకోసం ఆయన చేయలేకపోయాడు. వర రవీందర్ రెడ్డి నాకు తెలిసినంత వరకు, అంటే నేను ఏంటో పులివెందల కడప జిల్లా పరిచయం కదా పోలీస్ ఆఫీసర్, ఇప్పుడు పనిచేసే పోలీసులతో కూడా మాట్లాడినా నేను. జూను గవర్నమెంట్ మారిన తర్వాత అతను ఏమి యాక్టివ్ లేడు సోషల్. ఇది ఎప్పుడో అతను ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు యాక్టివ్గా ఉన్నాడు. కొంచెం బూతులు కూడా ఉన్నాయి, అతను కూడా నేను కూడా చూస్తుంటా కదా, ఉన్నాయి, నేనేం కాదనడంలే. ఈవెన్ మన ఇప్పుడు ప్రజెంట్ హోమ్ మినిస్టర్ మీతో కూడా అతను సంఘర్షణ ఉంది, ఆమె ఛాలెంజ్ ఈయన ఛాలెంజ్, అదే ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది. ఆమె నా కొడక అనడము, ఇతను ఇంకేదో అనడము, అంతా ఇది అన్నీ జరిగాయి. ఇప్పుడు ఇతన్ని అరెస్ట్ చేయాలంటే అదే 3 ఏళ్ళ, ఈ 7 years లేదు, దానికి 7 years కన్నా తక్కువ ఉంది. నీకు అరెస్ట్ చేయడం అనేది వాడు కరెక్ట్గా కానీ పెడితే, ఇప్పుడు ఎవరైతే తీసుకొచ్చినారో అతని ఇంటి దగ్గర నుంచి అతను కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి వెళ్ళిపోతారు. నీకు ఇది నోటీస్ ఇవ్వడం, ఇది నోటీస్ ఇవ్వడం అంటే సమన్ కూడా కాదు, జస్ట్ నోటీస్, నాన్ బెయిలబుల్ వారెంట్ కాదు. నోటీస్ అంటే నువ్వు ఎట్లయినా నీకు నోటీస్ పంపాలి, నీకు నీ ఇంటికి వచ్చి ఇవ్వాలి. నీ ఇంటికి వచ్చి ఓ నోటీస్ సర్వ్ చేసి, అయ్యా బా పలానా రోజు నువ్వు పోలీస్ స్టేషన్కి వచ్చి నీ మీద ఇట్లా నేరారోపణ ఉంది, దానికి ఏమి ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చిపో, అంతే, నో అరెస్ట్. ఒకసారి నోటీస్ తీసుకున్నాక, నోటీస్ తీసుకున్న ముద్దాయి 100% దాంట్లో ఏం కండిషన్స్ ఉన్నాయో అన్ని ఫాలో. ఈరోజు రేపు రమ్మంట రావాల్సిందే, ఎల్లుండి రమ్మంట రావాల్సిందే. అంటే ఇప్పుడు పోలీసులే వెళ్ళి ఇవ్వాలి, పోలీసులు వెళ్ళి ఇవ్వాలి. పోయి నువ్వు అరెస్ట్ చేసి స్టేషన్లో వచ్చి నోటీస్ సర్వ్ చేయడం అనేది తప్పది. నువ్వు అతనికి ఇస్తే ఆ డేట్ చూసుకొని, ఆ డేట్ రోజు అతను అడ్వకేట్ని తీసుకొని రావచ్చు, లేకపోతే అతను పెద్ద మనుషులు తీసుకొని రావచ్చు, తనకు కావాల్సిన మెటీరియల్ తీసుకొని రావచ్చు, లేదా నేను ఆ నేరం చేయలేదని. అది సిస్టమ్. అది 41A నోటీస్ అనేది నీకు ఒక ఆపర్చునిటీ ఇవ్వడం.
ఓకే. అయ్యా నీ మీద పలాని కేసు ఉంది, నువ్వు సోషల్ మీడియాలో ఇలా పెట్టావంట, ఏంది నువ్వు చెప్పు మాకు. జస్ట్ మన క్లారిటీ తీసుకుంటున్నారు దాని గురించి అంటే ఎక్స్ప్లెనేషన్ తీసుకోండి. ఎక్స్ప్లెనేషన్ ఇది లేదు వాస్తవమా, నీకు వాస్తవమా? ఎక్స్ప్లెనేషన్ ఏం అవసరం లేదు, నువ్వు పలానా కోర్టులో నువ్వు పలానా రోజు హాజరుగమ్మని నోటీస్ ఇచ్చి వస్తాం అంతే. అంటే 7 years లోపల పనిష్మెంట్ ఉన్న నేరం ఎవరు చేసినా కానీ, అది ఏ కేసు అయినా ఏ కేసు అయినా కానీ, ఈవెన్ ఎస్సీ కేసులు, ఓకే, ఎస్సీ కేసులు, నాన్ బెయిలబుల్ కేసు, స్పెషల్ యాక్టు, ఈ చట్టం వచ్చినప్పుడు అంత కన్ఫ్యూజే, చాలా కన్ఫ్యూజ్లో ఉన్నాం మేము. అసలు దాంట్లో అరెస్ట్ చేయలేదా అని. ఈ కులం పేరు మీద దూషించినారని అంటే దానికి 5 years ఉండేది, ఓకే, ఇది 7 years వరకు నువ్వు నోటి. కానీ అయినా మేము అంతా అరెస్ట్ చేస్తుంటే ఈ అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ వచ్చింది ఫిబ్రవరిలో వచ్చింది, జూలైలో వచ్చింది. ఇది ఆ రోజు నుంచి ఇంకా మళ్ళీ ఎవరిని అరెస్ట్ అంటే 1 నెల పట్టింది మాకు అంతా కమ్యూనికేట్ చేయడం అంతే. ఎస్సీ కేసులో కూడా ఇప్పుడు నో అరెస్ట్, జస్ట్ నోటీస్ ఇచ్చి పంపిస్తాను అంతే. నోటీసే 41 year నోటీస్ ఇస్తున్నాం అంతే. నేను కూడా చేసా కదా, ఎందుకంటే 2000 అరెస్ట్ చేయడానికి రైట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసులకి. రైట్, అరెస్ట్ చేసేకి రైట్ లేదు. ఓకే, నువ్వు పోలీస్ స్టేషన్ పిలిపించి నోటీస్ సర్వ్ చేయడం అనేది ఇల్లీగలు. ఓకే, నువ్వు అని ఇంట్లో ఇచ్చేసిరా, నువ్వు ఒక డేట్ మెన్షన్ చెయ్యి. దాన్ని కూడా ఇంతకుముందు పోయిన సిఆర్పిసిలో లేదు. ఓకే, ఏది ఫారమ్స్ ఉన్నాయి మాకు, 2nd షెడ్యూల్లోన ఫారం 1. ఇంతకుముందు నోటీస్ ఫార్మాట్ లేదు మాకు, పాత 1970 దాంట్లో. ఓకే, దీంట్లో ఉంది, కొత్త యాక్ట్ లో ఉంది. కొత్త యాక్ట్లో ఫారం పెట్టాడు. ఓకే, ఎందుకంటే ఢిల్లీ హైకోర్టు వాళ్ళు ఈ కన్ఫ్యూజ్కు కొంచెం క్లియర్ చేయాలని చెప్పి ఒక ఫారాన్ని కూడా క్రియేట్ చేసి ఇచ్చారు పోలీసు వాళ్ళకి, ఓకే, ఢిల్లీ పోలీస్కి. ఈ ఫారంలు ఇవ్వండి, మీరు అతను వచ్చినప్పుడు ఎప్పుడు మీరు ఒక పోలీస్ స్టేషన్కి మీకు నోటీస్ ఇచ్చాం, మీరు వచ్చినప్పుడు వస్తే మీతో విచారణ తీసిన తర్వాత మీరు మా కాడ హాజరైనారని మేము మీకు అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇచ్చి పంపాలి. ఎందుకంటే తర్వాత సబ్సెక్షన్స్లో ఏముందంటే మీరు మా నోటీస్కి మీరు రెస్పాండ్ కాకుండా ఉంటే మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు. కాబట్టి అతను రావాల్సిందే ఖచ్చితంగా. ఓకే, అతను వచ్చినంత కాలం ఇవాళ రమ్మంట, రేపు రమ్మంట, ఎల్లుండి రమ్మంట, లేకపోతే మా డిఎస్పీ దగ్గరకు పొమ్మంట, మా ఎస్పీ దగ్గర నువ్వు హాజరుగా అన్నీ చెప్తాం. అతను ఒబే కావాల్సింది. ఒక్కసారి నోటీస్ తీసుకుంటే ఖచ్చితంగా ఇట్ ఈస్ ద బౌండెడ్ డ్యూటీ అతనికి. ఓకే, హాజరు కావాల్సిందే. ఒకవేళ అతను హాజరైనంత కాలం అదే సెక్షన్ కింద నువ్వు అరెస్ట్ చేయలేవు. ఓకే, మళ్ళీ ఏదో కొత్త సెక్షన్ పెట్టాలి. కొత్త సెక్షన్ వచ్చి అది 7 years కన్నా పైన ఉంటేనే చేయాలి. ఓకే, లేకపోతే 5 conditions వాడు రోజు వచ్చి మాట్లాడుతుంటారు నీతోని, వెనక సాక్షులను బెదిరిస్తుంటాడు, నీకు ఎవిడెన్స్ వచ్చింది, ఒక ఎఫ్ఐఆర్ అయింది, అప్పుడు అరెస్ట్ చేయొచ్చు. ఓకే, అంటే అవి వైలేట్ చేస్తే 5 conditionలో ఏది వైలేట్ చేసినా అరెస్ట్ చేయొచ్చు. లేదు నువ్వు తప్పించుకొని తిరుగుతుంటే కూడా అప్పుడు మళ్ళీ కోర్టుకు పోయి కోర్టు పర్మిషన్ తీసుకొని అరెస్ట్ చేయాలి, తప్పించుకొని తిరుగుతామంటే. ఓకే, ఇట్లా ఉంది కాబట్టి ప్రాబ్లము. ఈ జ్యుడిషియరీ వ్యవస్థ అనేది ఢిల్లీ హైకోర్టు వాళ్ళు ఇచ్చారు. మీరు ఎంక్వైరీ చేసినప్పుడు 41 వస్తాడు, స్టేషన్కి వస్తాడు, మాట్లాడతాడు. ఆడు పోయేటప్పుడు మీకు అక్నాలెడ్జ్ చేయాలి, వచ్చినారు, ఏం డాక్యుమెంట్స్ తీసుకున్నావు దానికి అక్నాలెడ్జ్ చేయాలి. అతను హాజరైనట్లే మీరు అతనికి ఒక సర్టిఫికేట్ ఇచ్చి పంపాలి. ఎందుకంటే అతను లీగల్గా ఇబ్బంది పడకూడదు కదా. ఓకే, పోలీసు వాడు పిలిచే పోవా మళ్ళీ చూస్తాం పో అంటే నువ్వు అట్లా చెప్పి